నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. నేడు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ, రింగ్ రోడ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్, చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్. నాయకుడు ఇలా, ప్రతి నాయకుడు అలా, హత్రాస్ పై రాజకీయం చేయను, యూకే కొత్త ప్రధాని. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. సుదీర్ఘ కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్నివేశం ఆవిష్కృతం కాబోతుంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు శనివారం సమావేశం కానున్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ ఇందుకు వేదిక కాబోతోంది. ఈ ఇద్దరు నేతలు సీఎంలుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సమావేశం ఇది. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. విభజన సమస్యలపై సమావేశం అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, ఇందుకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబును ఆహ్వానించడం తెలిసిందే. దీంతో శనివారం సాయంత్రం 6 గంటలకు సీఎంల మధ్య సమావేశం ప్రారంభం కానుంది. సుహృద్భావ వాతావరణంలో ఈ భేటీ జరుగుతున్నందున కొన్ని సమస్యలనైనా కొలిక్కి వస్తాయి అని ఇరు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు. గతంలో అప్పటి సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన చర్చలు ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో ప్రస్తుత సీఎంల మధ్య జరుగుతున్న ఈ సమావేశాల ఫలవంతం కావాలి అనే ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రతిసారి పేచీ పెట్టుకునే బదులు ఎలాంటి చిక్కులు లేని కొన్ని సమస్యలనైనా పరిష్కరించుకుంటే బాగుంటుంది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక విభజన చట్టంలో లేనివి, ఇప్పటిదాకా చర్చకు రాని కొన్ని కొత్త అంశాలను కూడా సీఎంల భేటీలో తెలంగాణ లేవనెత్తనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. కాగా సీఎంల సమావేశంలో రెండు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు శుక్రవారం బేగంపేట్ విమానాశ్రయంలో తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి 7:20 చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు రాగానే కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున డప్పులు, మోతలు, కోలాటాలు, నృత్యాల నడుమ నినాదాలు చేశారు. క్రేన్ తో భారీ గజమాల వేసి అభిమానాన్ని చాటుకున్నారు. వారికి అధినేత అభివాదం చేశారు. జోరు వానలోనూ చంద్రబాబును అనుసరిస్తున్న జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. కాగా కటౌట్లు, బ్యానర్లు, పార్టీ జెండాలతో ఈ ప్రాంతమంతా పసుపుమయమైంది. టీడీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ర్యాలీ బంజారా హిల్స్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్దకు చేరుకున్నప్పుడు బాబును కలిసేందుకు కార్యకర్తలు పోటీపడ్డారు. బాణసంచా పేల్చి సందడి చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి బాబు నివాసం వరకు పూలు పరిచారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆర్థికంగా చేయూతనివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్ లో నిధులు పెంచాలని అభ్యర్థించారు. గత 5 ఏళ్లు జరిగిన విధ్వంసంతో రాష్ట్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినందున తక్షణం సాయం అందించాలని కోరారు. శుక్రవారం ఢిల్లీలో రెండో రోజు కూడా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు పెంబసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను కూడా కలిశారు. ఇక రాష్ట్ర ఆర్థిక అవసరాలపై నిర్మలా సీతారామన్ కు మెమొరాండం అందజేశారు. నిధుల కేటాయింపు పెంచాల్సిన ఆవశ్యకతను అందులో వివరించారు. ఇక ప్రాజెక్టులకు నిధులు అందించాలి అని కోరారు. ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యేంత వరకు చేయూతనివ్వాలని ఆమెను కోరారు. విభజన తర్వాత రుణాలపై వడ్డీ పేరుకుపోయిందని, అదనపు రుణాలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం పూర్తి చేసేందుకు నిధుల మంజూరుకు త్వరలో ఆమోద ముద్ర వేయాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నిటిలో 90% గ్రాంట్ ఇవ్వాలి అన్నారు. సీఎం వినతులపై ఆమె సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి ఆర్థిక భరోసా అందించేందుకు హామీ ఇచ్చారు. రాజ్నాథ్, జేపీ నడ్డాతో భేటీ సందర్భంగా కూడా పోలవరం నిర్మాణాన్ని పునః ప్రారంభించేందుకు కేంద్రం త్వరగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. ఇక రాజధానిలో మౌలిక వసతులు, ప్రభుత్వ భవన సముదాయాలను పూర్తి చేసేందుకు సాయం అందించాలని కోరారు. కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని వారు ఆయనకు హామీ ఇచ్చారు. అమరావతి రాజధానికి మణిహారం లాంటి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిలోమీటర్ల పొడవైన ఓఆర్ఆర్ ను తానే చేపట్టేందుకు ముందుకొచ్చింది. పెరిగిన ట్రాఫిక్, నూతన వాహనాల తీరును దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక టెక్నాలజీతో ఔటర్ నిర్మాణం చేద్దాము అని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సీఎం చంద్రబాబుకు స్పష్టమైన హామీ ఇచ్చారు.
అయితే ఖర్చు ఎంతైనా అమరావతికి అద్భుతమైన రహదారిని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఔటర్ నిర్మాణం కోసం ఇప్పటికే భూసేకరణ ప్లాన్ను సిద్ధం చేశారు. 18,000 కోట్లతో దీన్ని నిర్మించాలి అని 2017-18లోనే ప్రతిపాదించగా కేంద్రం అప్పట్లోనే అంగీకరించింది. అయితే జగన్ వచ్చాక ఈ ప్రాజెక్టును మూలన పడేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఔటర్ మళ్లీ పట్టాలెక్కనుంది. రాష్ట్రంలో 7,000 కిలోమీటర్ల పైనే జాతీయ రహదారులు ఉన్నాయి. ప్రస్తుతం స్టేట్ హైవేలుగా ఉన్న 3,200 కిలోమీటర్ల రోడ్లను కూడా జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని గడ్కరీకి చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇంకోవైపు జాతీయ రాష్ట్ర రవాణాదారులను ఆధునిక టెక్నాలజీతో నిర్మిద్దామని ఇక గడ్కరీ ప్రతిపాదించారు. రోడ్లపై 5 ఏళ్లకోసారి నిర్వహణ పేరిట కోట్లు ఖర్చు పెట్టడం, వర్షాలకు అవి దెబ్బతినడం జరుగుతోంది అన్నారు. ఇకపై సిమెంట్ రోడ్లు నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు తెలియజేశారు. ఏపీలో కూడా కొత్తగా చేపట్టే పెద్ద ప్రాజెక్టులు జాతీయ రహదారులను అవసరాన్ని బట్టి సీసీ టెక్నాలజీతో నిర్మించేలా ప్రతిపాదనలు ఉండాలి అని ఆయన సూచించినట్లు తెలిసింది. అమరావతి రాజధానిలో సంస్థల ఏర్పాటు అంశాన్ని సిఆర్టీఏ అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోంది. అమరావతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 130 సంస్థలకు భూములు కేటాయించారు. సిఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం వాటి యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇక్కడ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఇక పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు వంటి అంశాలపై చర్చిస్తోంది. కార్యాలయాల ఏర్పాటుపై శుక్రవారం నాటికి 80% సంస్థల నుంచి సానుకూలత వచ్చిందని సిఆర్టీఏ వర్గాలు చెబుతున్నాయి. ఇక 25కు పైగా సంస్థల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కొన్ని సంస్థలు వైసీపీ ప్రభుత్వ హయాంలో బెదిరింపుల కారణంగా తరలిపోవడం వల్ల వాటి నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. అమరావతిలో సంస్థల ఏర్పాటు నిమిత్తం మొత్తం 130 సంస్థలకు 1,660 ఎకరాలు కేటాయించారు. అప్పట్లో ఆయా సంస్థలకు కొన్ని లీజు ప్రాతిపదికన, మరికొన్ని అవుట్ రేట్ సేల్ ప్రాతిపదికన 677.10 కోట్ల విలువైన భూములు కేటాయించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 546 కోట్ల మేర ఆయా సంస్థలు చెల్లింపులు చేశాయి. మరో 131 కోట్లు చెల్లించాల్సి ఉంది. రాజధానిలో 45 కేంద్ర సంస్థలకు భూములు కేటాయించగా వాటిలో తాజాగా 40 సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 25 సంస్థలకు భూములు కేటాయించగా దాదాపు వాటన్నిటి నుంచి సానుకూలత వచ్చింది. మరికొన్ని ప్రైవేటు సంస్థలు సానుకూలంగా స్పందించాయి. మొత్తానికి మరో వారం రోజుల్లో అమరావతిలో ఏర్పాటు కాబోయే సంస్థల మీద స్పష్టత వస్తోంది. 2 నెలల్లో అవి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సిఆర్టీఏ అధికారులు భావిస్తున్నారు. నాయకుడు ప్రతి నాయకుడు అంటూ సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ ని ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఎక్స్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రయత్నిస్తుంటే హింస రాజకీయాలను ప్రోత్సహించేలా జగన్ టూర్ ఉందని లోకేష్ సుతిమెత్తగా సెటైర్లు వేశారు. సీఎం తొలి పర్యటన ఢిల్లీ అయితే మాజీ సీఎం తొలి పర్యటన నెల్లూరు జిల్లా అంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఏం చేశారు, నెల్లూరు జిల్లా పర్యటనలో జగన్ ఏం చేశారు అనే విషయాలను లోకేష్ ట్వీట్ లో సెటరికల్ గా వివరించారు. ఇక నాయకుడి తొలి ఢిల్లీ టూర్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై చర్చిస్తే ప్రతి నాయకుడి తొలి జిల్లా పర్యటనలో అక్రమాలు, అరాచకాలతో జైల్లో మగ్గుతున్న మాజీ ఎమ్మెల్యేకు పరామర్శ చేశారు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఇక రాష్ట్ర హక్కుల కోసం నాయకుడు మలివిడత పర్యటన చేస్తుంటే ప్రతి నాయకుడు టూర్ అందుకు విరుద్ధంగా ఉంటుంది అన్నారు. 6+1+6+4 సీట్లు వచ్చిన ప్రతి నాయకుడు ఇక కర్నూలు జైల్లో మగ్గుతున్న మాజీ ఎమ్మెల్యేకు పరామర్శ చేస్తారు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఖరీఫ్ లో శివారు భూములకు కూడా సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పులిచింతల ప్రాజెక్టులు తగిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడం, పట్టిసీమ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కారణంగా ఇప్పుడు కృష్ణా డెల్టాలో తాగునీటి సమస్య తలెత్తింది అని చెప్పారు. పట్టిసీమలో ప్రస్తుతం 15 పంపులు పనిచేస్తున్నాయని, 3-4 రోజుల్లో 21 పంపులు పనిచేస్తాయని చెప్పారు. 2-3 రోజుల్లో పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు చేరే అవకాశం ఉందని, ఈ నీటితో కృష్ణా డెల్టా ప్రజలు దాహార్తం తీరుస్తామని మంత్రి పేర్కొన్నారు. జగన్ నిర్వాకంతో కృష్ణా డెల్టాకు తాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడింది అన్నారు. విభజన కంటే 5 ఏళ్ల జగన్ పాలనలోనే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయిందని నిమ్మల ఆరోపించారు. ఇక జగన్ ప్రభుత్వం చేసిన పాపాలు తమను వెంటాడుతున్నాయి అని, అవి రైతుల పాలిట శాపాలుగా మారాయి అని నిమ్మల మండిపడ్డారు. జగన్ పాలనలో అనేక ప్రాజెక్టులు నిరుపయోగంగా మారాయని, పంపు సెట్లకు కనీసం గ్రీజ్ కూడా పెట్టలేదు అన్నారు. సాగునీటి వ్యవస్థను గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చింది అని మంత్రి విమర్శించారు. సమాజ సంక్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి ఏకాదశ దిన దీక్ష, వారాహి అమ్మవారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో పరిసమాప్తమైంది.
ఇక ప్రదోష కాలాన వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ దీక్షా బద్దులైన పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏకహారతితో పాటు నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు. చివరిగా హారతితో వారాహి ఏకాదశ దిన ఆరాధన సంపూర్ణమైంది. వేద పండితులు పూజా క్రతు పూర్తి చేసి పవన్ కళ్యాణ్ కు ఆశీర్వచనాలు అందజేశారు. ఇకపై పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేయనున్నారు. గృహస్థాచార రీతిలో ఈ దీక్షను తలపెడుతున్నారు. అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే శుభతిథుల్లో మాత్రం దీక్షా వస్త్రాలు ధరిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ లోని ప్రజాభవన్ సమావేశం కానున్నారు. ఇక ఇద్దరు సీఎంల సమావేశంలో విభజన సమస్యలే ప్రధాన ఎజెండాగా కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 9వ, 10వ షెడ్యూల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలు, అకాడమీలు, యూనివర్సిటీలపై చర్చించనున్నారు. షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలు ఉండగా వీటి ఆస్తులు, అప్పుల విభజనపై కేంద్ర ప్రభుత్వం షీలా భీడి కమిటీని నియమించింది. ఇక ఈ కమిటీ 89 సంస్థల ఆస్తులు, అప్పులను విభజిస్తూ సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 89 సంస్థల విభజన సిఫార్సులకు అంగీకరించింది. కానీ తెలంగాణ మాత్రం వీటిలో 68 సంస్థల విభజన సిఫార్సులను మాత్రమే ఒప్పుకుంటోంది. ఈ వ్యవహారంపై సీఎంలు చర్చించనున్నారు. ఇక 10వ షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలు ఉన్నాయి. వీటిలో తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థలపై వివాదాలున్నాయి. ఉన్నత విద్యా మండలి ఆస్తుల విలువ తేలడం లేదు. దీనికి సంబంధించిన 800 కోట్ల బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. వీటిని జనాభా దామాషాలో పెంచాలి అని ఏపీ అడుగుతుండగా ఇందుకు తెలంగాణ అంగీకరించడం లేదు. మరోవైపు హైదరాబాద్ లోని కొన్ని భవనాల పరిస్థితి ఏటూ తేలడం లేదు. వీటిపై 2 తెలుగు రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ఇక కేసీఆర్ లక్కీ నంబర్ 6 పైన సీఎం రేవంత్ రెడ్డి గురిపెట్టారు. గురువారం అర్ధరాత్రి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న ఆయన మరో 6 ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. వచ్చే సోమ లేదా మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గూటికి చేర్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇక చేరికలు దాదాపుగా ఖరారయ్యాయని, అమావాస్య మంచి రోజులు కాకపోవడంతో చేరిక వచ్చే వారానికి వాయిదా పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంలో సుస్థిరతే లక్ష్యంగా అధిష్టానం అనుమతితో ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఆ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటున్న ఆయన ఇక మీదట గుంపులుగా పార్టీలో చేర్చుకునే ప్రక్రియకు తెరలేపారు. వచ్చే వారం మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు రంగం సిద్ధమవుతోంది. ఒక్కొక్కరుగా జరుగుతున్న ఎమ్మెల్యేల చేరిక ప్రక్రియ ఇక గుంపులుగా జరగనుంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నప్పుడు ఇక కేసీఆర్ ఏ విధానాన్ని అనుసరించారో అదే విధానాన్ని ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎల్పీలో విలీనం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు. ఇప్పటిదాకా 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బడ్జెట్ సమావేశాల్లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలను విలీనం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ లోపున 26 మందికి పైగా ఎమ్మెల్యేల చేరిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం ఇక మీదట ఒక్కొక్కరిగా కాకుండా గుంపులుగా చేర్చుకునే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే సోమ లేదా మంగళవారం మరో 6 ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే విషయంలో ఇక నిర్ణయాలు తీసుకుంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని నిరుద్యోగులకు సూచించారు. ఇక పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టం వచ్చినట్లు నిబంధనలు మారిస్తే తలెత్తే చట్టపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసినట్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టింది అని గుర్తు చేశారు. పెండింగ్ లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించింది అని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు వివిధ బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు ఏర్పడకుండా నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరిగేలా క్యాలెండర్ రూపొందిస్తున్నామని అన్నారు. ఇంత కీలకంగా తమ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో కసరత్తు చేస్తుంటే కొందరు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అని మండిపడ్డారు. కొందరు చేసే కుట్రలతో నోటిఫికేషన్లోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ నిలిచిపోయి నిరుద్యోగులు మరింత నష్టపోతారు అని సీఎం స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
శుక్రవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మంత్రి జూపల్లితో పాటు పలువురు మంత్రులను కలిసి చర్చించి చేరికను ఖరారు చేశారు. అయితే ఎమ్మెల్యే బండ్ల చేరికను జెడ్పీ మాజీ చైర్మన్ సరిత వ్యతిరేకిస్తున్నారు. వారి అనుచర వర్గం శుక్రవారం గాంధీభవన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. గురువారం కూడా గద్వాల్లో ఆందోళన నిర్వహించారు. ఇదిలా ఉండగా ఎంపీ మల్లు రవితో కలిసి సరిత, ఆమె భర్త తిరుపతయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడారు. ఆయన నేనున్నాను అని వారికి ధైర్యం చెప్పినట్లు సమాచారం. అన్ని విషయాలు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడాలని సూచించడంతో వారు తిరిగి మహేష్ కుమార్ గౌడ్ తో చర్చలు జరిపారు. రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించాలి అని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్ గా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్న మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సమావేశమైంది. ఇక ఒక్కో రోజు ఒక్కో ఉమ్మడి జిల్లాలో సదస్సు ఏర్పాటు చేయాలని, 3 రోజుల్లోనే దీనికి శ్రీకారం చుట్టాలి అని నిర్ణయించారు. డిప్యూటీ సీఎంతో సహా 4 మంత్రులు ఈ కమిటీలో ఉండగా ఒక్కొక్కరు ఒక్కో ఉమ్మడి జిల్లాలో నిర్వహించే సదస్సులో పాల్గొనేలా ప్రణాళిక రచించారు. ఈ సందర్భంగా రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఇతరుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇక ఇప్పటికే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతు సదస్సులు నిర్వహిస్తూ అభిప్రాయాలు సేకరించారు. సహకార శాఖ ఆధ్వర్యంలో జూన్ 29న ఈ సదస్సులు ప్రారంభం కాగా ఈ నెల 4వ తేదీకి షెడ్యూల్ పూర్తయింది. మిగిలిన PACS లో 2 రోజుల్లోగా పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత జిల్లా స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ప్రతి మంగళవారం రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఇక వీటిలోనూ మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు పాల్గొనాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టిన ఓ పోస్టుపై కేసీఆర్ కు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు. ఇందిరమ్మ రాజ్యం, ఇసుక గాళ్ల రాజ్యం అంటూ బీఆర్ఎస్ పెట్టిన ఆ పోస్టుపై ఆమె తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పార్టీ అధికారిక ఖాతా కావడంతో బాధ్యుడిగా పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్ కు నోటీసులు పంపుతున్నట్లు ఆమె వెల్లడించారు. ఇక అలాగే తన ప్రతిష్టకు భంగం కలిగేలా కూడా సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం చేశారని సీతక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను తక్షణమే కేసీఆర్, ఆ పార్టీ తానుకు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. జూన్ 24న బీఆర్ఎస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ కారణంగానే కేసీఆర్ తో పాటు ఆ పార్టీకి నోటీసులు పంపామని మంత్రి సీతక్క తరపు న్యాయవాది వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ తెలియజేశారు. దేశ విదేశాల నుంచి పర్యాటకులను రప్పించే దిశగా నల్లమల అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో పర్యాటక రంగం అభివృద్ధికై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ నల్లమల అటవీ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలను పరిశీలించారు. ముందుగా నాగర్ కర్నూలు జిల్లా రింగపూర్లోని ఉమామహేశ్వరరావు దేవాలయంలో నిరంజన్ పాషాలి దర్గాను మంత్రులు దర్శించుకున్నారు. అనంతరం 75వ వన మహోత్సవం సందర్భంగా అమ్రాబాద్ మండలంలోని మన్నానూరు గ్రామ శివార్లో విద్యార్థులతో కలిసి 350 మొక్కలు నాటారు. తదనంతరం నల్లమల అటవీ ప్రాంతంలోని బౌరాపూర్ పెంట వరకు జంగల్ సఫారీ వాహనంలో మంత్రులు, ఎమ్మెల్యేల అధ్యయన బృందం పర్యటించి నల్లమల అటవీ ప్రాంతంలో పలు పర్యాటక ప్రదేశాలను పరిశీలించారు. ఇక ఫరాహాబాద్ వ్యూ పాయింట్ ను అధ్యయన బృందం సభ్యులు సందర్శించారు. నల్లమల అటవీ ప్రాంతంలో అందమైన, అత్యంత రమణీయమైన పర్యాటక వనరులు ఉన్నాయని మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే దిశగా రాష్ట్రంలోని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. టూరిజం అభివృద్ధితో పాటు తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని స్పష్టం చేశారు. పచ్చదనంతో ప్రసిద్ధిగాంచిన నల్లమలను టూరిజం హబ్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది అని తెలియజేశారు. గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. పట్టణ బాలికల పాఠశాలలో గంజాయి ఆనవాళ్లు లేకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. పాయకరావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె విద్యా బోధనపై ఆరా తీశారు. పాఠశాల సమస్యలు పరిష్కరిస్తాను అన్న అనిత విద్యార్థినులతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణకు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. 10 రోజుల్లో ఈ టాస్క్ ఫోర్స్ లైవ్ లోకి వస్తుంది అని, యాక్షన్ ప్లాన్ మొదలవుతుంది అని చెప్పారు. చిత్తూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నగర పాలన కొన్ని పార్టీల చేతికి దక్కింది. ఇక వైసీపీకి చెందిన మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితో సహా 18 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో
టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇక కొన్నాళ్ల కిందట నలుగురు కార్పొరేటర్లు జనసేనలో చేరారు. దీంతో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పాలన కూటమి చేతికి వచ్చింది. చిత్తూరు నగరపాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. 37 చోట్ల వైసీపీ అక్రమంగా ఏకగ్రీవాలు చేసుకోగా మిగిలిన వాటికి ఎన్నికలు జరిగాయి. వాటిలో 3 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక తాజాగా మేయర్, డిప్యూటీ మేయర్తో సహా 18 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడంతో కార్పొరేషన్లో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 21కి చేరింది. ఇక జనసేనలో చేరిన 4 కార్పొరేటర్లను కలుపుకుంటే కూటమికి 25 మంది సభ్యులు ఉన్నట్లయింది. ఇక చిత్తూరు పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. దీంతో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో కూటమికి ఆధిక్యత వచ్చింది. వైసీపీకి చెందిన మరికొందరు కార్పొరేటర్లు సైతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే 22 మంది కార్పొరేటర్లను, 2 కోఆప్షన్ మెంబర్లను వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ భరత్ సస్పెండ్ చేశారు. హీరో రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో తనను మోసం చేశారు అంటూ లావణ్య అనే మహిళ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇక 2012 నుంచి మా ఇద్దరి మధ్య అనుబంధం ఉంది అని, ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నామని ఆమె పేర్కొంది. అయితే రాజ్ తరుణ్ ఈ మధ్య హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో కలిసి తిరుగుతున్నాడు అని తనకు తెలిసింది. ఈ విషయంపై నిలదీసినప్పటి నుంచి అంతా మారిపోయింది. రాజును వదిలేయాలి అంటూ మాల్వి కుటుంబ సభ్యులంతా తనను బెదిరించారు. ఇదంతా జరుగుతుండగానే తనకు సంబంధం లేని ఒక కేసులో నన్ను ఇరికించారు. ఆ కేసులో 43 రోజులు జైల్లో ఉన్నా. బయటకు వచ్చేసరికి అంతా మారిపోయింది. రాజు మేమున్న ఇంటికి వదిలేసి వెళ్లిపోయాడు. మేమిద్దరం త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాం. కానీ ఇంతలోనే ఇలా జరిగింది అని ఆమె తన ఫిర్యాదులు పేర్కొన్నారు. తనపై ఫిర్యాదు చేసిన లావణ్యతో ఒకప్పుడు తాను రిలేషన్ లో ఉన్న మాట నిజమే గాని ప్రస్తుతం ఆమె మస్తాన్ సాయి అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది అని హీరో రాజ్ తరుణ్ చెప్పారు. ఇక లావణ్య తనపై చేసిన ఆరోపణలు తోసిపుచ్చారు. 2017 తర్వాత తమ మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు అని తేల్చి చెప్పారు. ఆమె డ్రగ్స్ కు అలవాటు పడింది. ఆమెపై గతంలో డ్రగ్స్ కేసు కూడా నమోదైందని రాజ్ తరుణ్ వివరణ ఇచ్చారు. హత్రాస్ తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయాలని తాను భావించడం లేదని, అయితే ఈ విషాదం వెనుక ప్రభుత్వ యంత్రాంగం పరంగా పలు లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారు. ఇక బాధిత కుటుంబాలకు వీలైనంత ఎక్కువగా త్వరగా పరిహారం అందించాలని యూపీ ప్రభుత్వాన్ని కోరారు. హత్రాస్ బాధితులను రాహుల్ శుక్రవారం పరామర్శించారు. వేకువజామునే ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లిన రాహుల్ ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్, హత్రాస్ల పరిధిలోని బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. పలువురు బాధితులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు అని, పోలీసులు, అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే తొక్కిసలాట జరిగింది అని రాహుల్ గాంధీ అన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు నిరుపేదలని, వారికి వీలైనంత అధికంగా పరిహారం అందించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను అని రాహుల్ పేర్కొన్నారు. వచ్చే పరిహారం కూడా 6 నెలలకో తర్వాతో, ఏడాది తర్వాతో కాకుండా త్వరగా అందిస్తే బాధితులకు సహాయం చేసినట్లవుతుంది అన్నారు. కాగా ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 పరిహారాన్ని యూపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాహుల్ పర్యటన నేపథ్యంలో స్థానికంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. హత్రాస్ ఘటనను పార్లమెంట్లో లేవనెత్తుతాను అని, పరిహారం త్వరగా అందేలా కృషి చేస్తాను అని రాహుల్ తమకు హామీ ఇచ్చారని బాధితులు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో తొక్కిసలాటకు కారణమైన భోలేబాబాకు దాదాపు 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. పలు ఆశ్రమాలు, నివాసాలు, ఇతర స్థిరాస్తులు, వాహనాల రూపంలో ఇవి ఉన్నట్లు తేలింది. ఇక వీటిలో ముఖ్యమైనది యూపీలోని మోయిన్పూరిలో ఉన్న ఆశ్రమం. ఇది 5 స్టార్ హోటల్ స్థాయిలో ఉంటుంది. దీన్ని కట్టిన స్థలమే 4 కోట్ల విలువ చేస్తుంది అని సమాచారం. భోలేబాబాగా పేరొందిన సూరజ్ పాల్ ఉండేది ఈ ఆశ్రమంలో నిర్మించిన నివాసంలోనే. ఆశ్రమానికి ఆనుకుని ఉన్న 16 ఎకరాలకు పైగా స్థలాన్ని సూరజ్ పాల్ లీజుకు తీసుకున్నాడు. ఇక ఆగ్రా, కాన్పూర్, గ్వాలియర్ తదితర ప్రాంతాల్లో భోలేబాబా ఆశ్రమాలు ఉన్నాయి. అనేక ఖరీదైన లగ్జరీ కార్లు ఆయనకున్నాయి. ఇటీవల సత్సంగ్ తర్వాత ఇలాంటి ఓ వాహనంలో ఆయన వెళ్లిపోతుంటే ఆ మార్గంలో మట్టి కోసం జనం ఎగబడడంతో తొక్కిసలాట జరిగి 121 మంది మరణించారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఎలాంటి సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో సమావేశానికి లక్షల్లో హాజరైనట్లు చెప్పారు. 80,000కు అనుమతి ఉండగా లక్షల్లో హాజరైనట్లు తెలిపారు. భోలేబాబా పరారీలో లేడని, విచారణకు అతను సహకరిస్తారని లాయర్ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే 6 వాలంటీర్లను అరెస్ట్ చేశారు. కాగా బాబా పేరు ఎఫ్ఐఆర్లో చేర్చకపోవడం చర్చనీయాంశమవుతుంది. నీట్ యూజీ పరీక్షను రద్దు చేయొద్దు అని, అలా చేస్తే నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. నీట్ పరీక్ష నిర్వహణలో భారీ మొత్తంలో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని, ఆ పరీక్షను రద్దు చేసి కొత్తగా పరీక్ష నిర్వహించడం హేతుబద్ధం కాదని స్పష్టం చేసింది. అలా నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది విద్యార్థులు ప్రజా ప్రయోజనాలను కాపాడడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఇక నీట్ యూజీ ప్రశ్నపత్రాల లీకేజీతో సహా పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయి అంటూ సుప్రీంకోర్టులో దాఖలైన
పలు పిటిషన్లపై కేంద్ర విద్యాశాఖ శుక్రవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. నీట్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తునకు సీబీఐని ఆదేశించినట్లు అందులో పేర్కొంది. అలాగే ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో పరీక్షలను సమర్థంగా, సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కోర్టుకు తెలియజేసింది. కేంద్రం బాటలోనే ఎన్టీఏ కూడా నీట్ పరీక్ష రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ పరీక్షను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా జరిపామని, మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు వస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, పాట్నా, గోధ్రాలోని కేంద్రాల్లో మాత్రమే అక్రమాలు జరిగాయని పేర్కొంది. వ్యక్తిగత సంఘటనల ఆధారంగా మొత్తం పరీక్షను రద్దు చేయొద్దు అని ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. అలా రద్దు చేయడం వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది అని, మరీ ముఖ్యంగా అర్హులైన అభ్యర్థుల కెరీర్ దెబ్బతింటుంది అని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా నీట్ అక్రమాలపై దాఖలైన పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం ఈ నెల 8న విచారణ జరపనుంది. దేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్తో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ 7 రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం శుక్రవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్ నుంచి ఈశాన్య దిశగా ద్రోణి, పశ్చిమ బెంగాల్లోని ఉత్తరం వైపు రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దేశంలోని వాయువ్యంతో పాటు తూర్పు వైపు రానున్న 4-5 రోజుల్లో భారీ వర్షం కురుస్తుంది అని వాతావరణ విభాగం వెల్లడించింది. అలాగే జూలై 3 నుంచి జూలై 7వ తేదీ వరకు ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుంది అని వివరించింది. లండన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయంతో ప్రధానిగా కీర్ స్టార్మర్ నియమితులయ్యారు. ఇక కింగ్ చార్లెస్ III ఆయన నియామకాన్ని ఆమోదించారు. ఫలితాల అనంతరం స్టార్మర్ బకింగ్హామ్ ప్యాలెస్ లో రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన ఆహ్వానించారు. ఇక ఈ భేటీకి సంబంధించిన చిత్రాన్ని రాజు కుటుంబం ఎక్స్ వేదికగా షేర్ చేసింది. రాజును కలిసిన అనంతరం నూతన ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశానికి మొదటి ప్రాధాన్యమని, తర్వాతే పార్టీ అని స్పష్టం చేశారు. ప్రజాసేవ ఒక గౌరవం అని వ్యాఖ్యానించారు. శుక్రవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో లేబర్ పార్టీ 400కు పైగా సీట్లు దక్కించుకోగా, ఇక కన్జర్వేటివ్ పార్టీ 120 సీట్ల దగ్గర ఆగిపోయింది. ఇక దీనికి ముందు రిషి సునాక్ ప్రధాని అధికార నివాసం ముందు చివరి ప్రసంగం చేసి రాజును కలిసి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే.